అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మరిన్ని బెనిఫిట్స్ ప్రకటించిన కేంద్రం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటంటే పీఎఫ్ చందాదారుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను మార్చుకోవడానికైతే సులభతరం, ఈజీగా అయితే చేసింది. మరి ఏంటి, ఇకపై యజమాని కానీ ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండా ఆన్లైన్లోనే సులువుగా మార్చుకునే వీలు కల్పించింది. ఈ కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ ఖాతాలను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునే మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ రెండు సేవలను శనివారం ప్రారంభించారు. వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు యజమానులకు కూడా ఈజీ అయిపోయింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు సంబంధించి వ్యక్తిగత వివరాలైన పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయ తల్లి పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం వీడిన తేదీ వంటి వివరాల విషయంలో సాధారణ తప్పులు దొరుకుతుంటాయి. వీటిని మార్చుకోవడం ఇకపై సులభతరమైతే కానుంది. 2017 అక్టోబర్ 1వ తారీఖు తర్వాత జారీ అయిన యూఏఎన్ చందాదారులకు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వివరాలను మార్చుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవసరమైతే ఉండదు. 2017 అక్టోబర్ 1 కంటే ముందు జారీ అయిన యూఏఎన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే యజమాన్యమే అవసరమైన మార్పులు చేయొచ్చు. ఇందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లు సైతం తగ్గించినట్లు మంత్రి తెలిపారు. ఆధార్తో లింక్ చేయని యూఏఎన్ ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రమే యజమానికి ఫిజికల్ డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. వారి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరిన సందర్భంలో ఆయా సంస్థలు పేర్లు, వైవాహిక స్థితి, సర్వీసు వివరాలు నమోదు చేయడంలో తప్పులు చేస్తుంటాయి. ఈ కరెక్షన్ చేయడానికి ఉద్యోగులు ఆన్లైన్లో సంబంధిత డాక్యుమెంట్లతో రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి యజమాని వెరిఫై చేసిన తర్వాత రిక్వెస్ట్ ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపుతారు. అయితే ఈ ప్రక్రియ జాయింట్ డిక్లరేషన్ పేర్కొంటారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 8 లక్షల రిక్వెస్టులు వచ్చాయని మాండవీయ చెప్పారు. అయితే తాజాగా 40% మందికి తక్షణమే ఊరట లభిస్తుంది. మరో 50% కరెక్షన్లు అయితే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ను సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేసిన చందాదారులు ఆధార్, ఓటీపీ ఎంటర్ చేసి యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని మాండవీయ తెలిపారు. ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఎఫ్ఓకే అభ్యర్థన పెట్టుకోవచ్చు అని వివరించారు. ఉద్యోగం మారిన సందర్భంలో ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అభ్యర్థనలు ఈపీఎఫ్కు చేరడానికి సగటున 12 నుంచి 13 రోజుల సమయం అయితే పడుతుందని మాండవీయ అన్నారు. తాజా నిర్ణయంతో గడువు తగ్గనుందని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలను అందించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు.